नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि तेलुगु देशम पार्टी के एमएलए कर्नूल एमएलए टीजी भरत मिनिस्टर की हैसियत से हलफ लेने पर चंद एक कायदीन तेलुगु देशम पार्टी से ताल्लुक़ रखने वाले रवि और उनके दोस्तों ने मिलकर यतीम खाना पहुंचकर वहां पर गरीब गुरबा ख़वातीन में खाने की तकसीम अमल में लाई और इस मौके पर उन्होंने मिठाइयां तकसीम की और आतिशबाजी भी की। आप देखिए ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। ओकेना नेक्स्ट रिलो नारायण ओके ओके కర్నూలు నగర పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి। మనము జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ఈరోజు మనము టీజీ భరత్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఈరోజు నిరాశ భావన కలిగిన వారి మేము ఆ సంస్థ ద్వారా వీధులకు భోజనము స్వీట్స్ ఈ కార్యక్రమం పంచిపెట్టడం జరిగింది। అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము। కర్నూలు ప్రాంతంలో టీజీ భరత్ గారికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక కర్నూలు నగరం ఒక సుందరిగా అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసంతో ఈరోజు కర్నూలు ప్రజలందరూ ఓటు వేసి అతన్ని గెలిపించినారు। ఆయన గెలిపించి ఈరోజు మంత్రి పదవి కూడా తీసుకోవడం వల్ల దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం। ఆ ద్వారా ఈరోజు అభివృద్ధిని కర్నూలు ప్రాంతంలో దాదాపుగా ఒక 10-20 ఏళ్ళు ఎనిగిపోయిన అభివృద్ధిని ఈరోజు మనం చూస్తాం। ఎందుకంటే పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా ఎంతో కర్నూలు ప్రాంతానికి కుల మత విధానం లేకుండా అందరికీ సహాయపడి అనేక మందికి సహాయపడుతూ కర్నూలు జిల్లాలో వీళ్ళు ఒక్కరి కుటుంబమే ఈ కర్నూలు ప్రాంతంలో సహాయపడిన అనేక మంది ప్రజలకు అనేక కులాలు కానీ మతం కానీ విద్వేషం కలగలేకుండా అందరికీ సమానతతో పనిచేసిన కుటుంబం ఎవరంటే ఒక టీజీ వెంకటేష్ వారి కుటుంబము, టీజీ భరత్ వారికి ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ లిస్టులోనే మంత్రి పదవి వచ్చిందంటే అది వారికున్న నివేదికతో వచ్చిందని మేము భావిస్తున్నాం। కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్రంలో కూడా సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా వచ్చి ఉంటుంది। మనకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది। డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మనకు అంత పైన కింద ఉన్నందువలన మనకు సకాలంగా మన పనులు జరుగుతాయి। కర్నూలు ప్రాంతానికి ప్రాముఖ్యతంగా ఇస్తారని చంద్రబాబు గారు చెప్పి ఉంటున్నాడు। ఆ ప్రాముఖ్యత చంద్రబాబు గారు నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం। చంద్రబాబు గారు నిలబెట్టుకుని ఈ కార్యక్రమం అంతా శుభ్రంగా జరిగించాలి। మనకు కర్నూలు ప్రాంతానికి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ కాలం అన్నిటి పూర్తిగా చేసి వాళ్ళు కర్నూలు నగరాన్ని మన శుభ్రంగా జరిగించాలని మేము కోరుచున్నాము। ఈ ఎందుకు